ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నార్సింగిలో భారీ భూ కుంభకోణం కలకలం రేపుతోంది. సర్వే నెంబర్ 18లోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు కిలాడీలు స్కెచ్ వేశారు. ఏకంగా నకిలీ జీవోల్ని సృష్టించి ఆ భూమిని ప్రభుత్వం తమకే కేటాయించిందంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ నకిలీ పత్రాలతో హైకోర్టుని కూడా బురడి కొట్టించేందుకు ప్రయత్నించారు. అయితే తాజాగా హైకోర్టులో వీరి తప్పుడు పిటిషన్లు డిస్మిస్ కావడంతో రంగంలోకి దిగిన గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో వేణుగోపాల్ గౌడ్, నిమ్మల రామస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్లతో పాటు మరికొందరిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ జీవోల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులు సుమారు 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాల ద్వారా క్రమబద్ధీకరించుకున్నట్టు చూపించారని, రికార్డుల ప్రకారం ఆ 104 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానిదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. కోర్టు నుంచి సర్చ్ వారెంట్లు సాధించిన నార్సింగి పోలీసులు ప్రస్తుతం గండిపేట గ్రామంలోని నిందితుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లేఖలు, కలెక్టర్ నివేదికలను కూడా నకిలీవిగా సృష్టించి ప్రచారం చేసినట్టు తేలటంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు నార్సింగి పరిధిలో భారీ కుంభకోణానికి సంబంధించి మనం చూస్తున్నాం. భూ కుంభకోణానికి సంబంధించి నార్సింగి పోలీసులు కూడా ప్రస్తుతం ఎవరైతే ఇందులో కేసుకి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మనం చూస్తే సర్వే నెంబర్ 18లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు వాళ్ళు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. నకిలీ జీవోల్ని సృష్టించారు. అంతేకాకుండా భూమి ప్రభుత్వాన్ని కాదు తమదే అంటూ కూడా ప్రభుత్వం తమకే కేటాయించిందంటూ కూడా వారు తప్పుడు ప్రచారం చేస్తూ ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ నకిలీ పత్రాలతో హైకోర్టుని కూడా వాళ్ళు బురడి కొట్టేందుకు ప్రయత్నించగా ఇందుకు వారికి ఆస్కారం కలగలేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అడిగి తెలుసుకుందాం. రానా. లక్ష్మి, ప్రభుత్వ భూమిని కాజేయడానికి కూడా సరికొత్త విధానం. ఏకంగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టేసి ఈ భూమి నాదంటూ కూడా నకిలీ సంబంధించిన డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడమే కాకుండా కోర్టులో నుంచి కూడా నకిలీ సంబంధించినటువంటి కోర్టు ఆర్డర్ని తీసుకొచ్చి ఈ భూమి నాదంటూ కూడా యథేచ్ఛగా కూడా కబ్జా చేసినటువంటి సందర్భము. సో దీనిపైన తహసీల్దార్ ఎప్పుడైతే గుర్తించారో పోలీసులకి వెంటనే ఆయన కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత పోలీసులు ఇప్పుడు రంగంలో దిగడము. దాదాపు ఉదయం నుంచి కూడా ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ నకిలీ జీవోల సృష్టి ప్రభుత్వానికి కేటాయించిన ప్రభుత్వం మాకు కేటాయించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అలాగే తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వేణుగోపాల్ గౌడ్ కానీ, నిమ్మల భాగస్వామి గౌడ్ కానీ, నిమ్మల రాజేష్ గౌడ్ వీళ్ళపైన ఇప్పుడు తహసీల్దారు ఇటు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా చాలా భారీ బందోబస్తు పెట్టి పోలీసులు అక్కడ తనిఖీలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన మొత్తం డాక్యుమెంటేషన్ అవంతా కూడా చెక్ చేస్తారు. వాళ్ళ బ్యాంకు సంబంధించిన అన్ని అకౌంట్స్ కూడా అక్కడ చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మళ్ళీ ఇట్లాంటి ఫేక్ సంబంధించిన కోర్టులకి వెళ్ళి మళ్ళీ పోలీసులు కూడా గతంలో కూడా చాలా సార్లు ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి కోర్టుకి పూర్తిస్థాయి వివరాలు పోలీసులు చెప్పిన తర్వాత అక్కడి నుంచి కూడా సర్చ్ వారెంట్ తీసుకుని వచ్చి నిందితుల ఇంట్లో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే గండిపేటకు సంబంధించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మొత్తం ఎంటైర్ ఈ యొక్క సిచ్యువేషన్ అంతా కూడా మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఆయన చెక్ చేశారు. అనేక పర్యాయాలు కూడా ఆయన సర్వేలు చేయించిన తర్వాత ఇది సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమే కాబట్టి కొంతమంది వ్యక్తుల పేర్లపైన అది బదలాయించేశారు. దాన్ని క్రమబద్ధీకరించుకొని చూపిస్తూ నకిలీ జీవోలు తయారు చేసుకుని వీళ్ళు ప్రచారం చేశారు. ఏకంగా వాటిని ప్లాట్లుగా మార్చి అమ్మేయడానికి కూడా కుట్ర పడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంట్లో చాలా క్లియర్గా ఏమవుతుందంటే ఆయన చేసినటువంటి ఫిర్యాదులో జీవో నెంబర్ MS నెంబర్ 558 వచ్చి 2025 డిసెంబర్ 2వ తారీఖున కాముని నాగేశ్వరరావు పేరిట 1 ఎకరా 20 గుంటలు, తర్వాత నిమ్మల రామస్వామి గౌడ్ పేరిట 2 ఎకరాల 2 గుంటల పేరుతో, తర్వాత నిమ్మల రాజేష్ గౌడ్ పేరిట 2 ఎకరాల 2 గుంటలు, తర్వాత నిమ్మల వేణుగోపాల్ గౌడ్ పేరిట 2 ఎకరాల 2 గుంటల వరకు పెట్టారు. తర్వాత ఇదే జీవో నెంబర్ MS నెంబర్ 552 సేమ్ అదే డేట్లోన
గరేల మంగళ పేరిట దాదాపు 2 ఎకరాల 2 గుంటలు వారు పెట్టుకున్నారు. అయితే ఈ నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రచారంలో ఉన్నట్టుగా గుర్తించబడింది. సో ఇదంతా కూడా ఈ భూములు ఎవరికి వాళ్ళకి చెందినవి కాదు, ఇవంతా ఫేకు, ఇవంతా పక్కా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అంటే కూడా అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏకంగా నకిలీ జీవోలను కూడా వీళ్ళు తయారు చేసి ఈ రకమైనటువంటి ఫ్రాడ్కు పాల్గొంటున్నారంటూ కూడా ఆయన కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రభుత్వ భూములపై తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా గందరగోళం కలిగించి వివాదాలు సృష్టించడం, మళ్ళీ అక్రమంగా పూర్తిగా ఆక్రమించడం అనేది పెద్ద నేరంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూడా నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. అయితే దీని వెనకాల ఎవరున్నారు? సో ఈ ముగ్గురికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఎందుకంటే గండిపేట మండలంలో అక్కడ నుండి ఒక్కొక్క ఎకరం అయితే కొన్ని 100 కోట్ల రూపాయలు పనిచేస్తుంది. ఏకంగా ఇటు నియోపోలిస్ దగ్గర కోకాపేట దగ్గర ఒక ఎకరమే 100 కోట్ల రూపాయలకు పట్టిన నేపథ్యంలో ఇది ఏకంగా 3 ఎకరాలు. సో చాలా పెద్ద కాస్ట్లీ ఏరియా కాబట్టి దీని వెనకాల చాలా మంది కూడా ఉన్నారనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాని దగ్గరగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడే కొన్ని పత్రాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవాళ నైట్కి వీరి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. లక్ష్మి, థ్యాంక్ యూ రాణా.